ముసలివాడైపోతున్నాడు. ఈ పిల్లలేమో తండ్రి మాట విని పద్ధతి ప్రకారం నడిచే రకాలు కాదు. అయ్యో నా దేవుని సన్నిధి ఏమైపోతుంది, అయ్యో నా దేవుని సన్నిధిలో యథార్థంగా సేవ చేసేదానికి ఎవరూ లేరా? ఆక్రోశించింది, ఆవేదన పడింది. ఒకప్పుడు బిడ్డలు ఉంటే చాలు అని కోరుకున్న హన్నా, లేదు లేదు నాకు మగబిడ్డే కావాలి. ఎందుకు కావాలి అంటే నా దేవుని సన్నిధిలో దీపం వెలిగించేవాడు ఒకడు ఉండాలి. హల్లెలూయా. నా దేవుని సన్నిధిలో ప్రజల పక్షముగా విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త ఒకడు ఉండాలి. నా దేవునికి సేవకుడు ఒకడు కావాలి. అందుకు అడిగింది, నాకు మగ బిడ్డనివ్వు, వాడిని నీ మందిరంలోనే ఉంచుతాను, నీ కొరకే పెంచుతాను, నీ సేవకుడిని చేస్తానయా, నాకు ఇవ్వమని అడిగింది. ఆమె హృదయంలో కలిగిన న్యాయమైన ఆశ, కోరిక ఎవరు చూశారు? చూసి ఎలాంటి వాడిని ఇచ్చాడండి? నీ కొరకు ఇస్తానన్నవాడినేమో రాజుల్ని శాసించే ప్రవక్తనిచ్చాడు. తర్వాత కూడా హన్నాకు సంతానం పుట్టారు, కానీ వాళ్ళ పేర్లు గ్రంథంలో ఎక్కల. దేవుని కొరకు ఆశగలిగి అడిగిన సంతానమే ప్రవక్త. ఆశ. ఎవరు ఆశ? హన్నా. ఇశ్రాయేలు విమోచన కొరకు ఎవరు రావాలి? ఎవరో వస్తారు, వచ్చిన వాళ్ళు విడిపిస్తారు కాదు. నా కడుపునే పుట్టాలి ప్రభువా, నా పిల్లలే నీ సేవ చేయాలి ప్రభువా, నా పిల్లలే వీళ్ళందరినీ విమోచించాలి ప్రభువా. ఇది నా ఆశ. న్యాయమైతే తీర్చు, తప్పైతే నన్ను క్షమించు. ఆశ తీరిందా లేదా? ఇట్లాగా మస్తు సంగతులు పరిశుద్ధ గ్రంథం నిండా మీకు